భీష్ముడి ఎలా జన్మించాడు? పురాణాల ప్రకారం ఆకాశంలో వసువులు అని పిలిచే 8 దివ్య దేవతలు ఉండేవారు. వసువు అంటే వెలుగు, మంచి, సంపదను సూచించే దేవత అని అర్థం. ప్రతి వసువు ప్రకృతి తత్వాలను కాపాడే శక్తిగా ఉంటుంది. అంటే భూమి, గాలి, నీరు, అగ్ని, చంద్రుడు లాంటి ప్రకృతి భాగాలు. ఒకరోజు ఆ వసువులు వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్న దివ్య గోవైన నందినిని చూశారు. ఆ గోవు శక్తులు చూసి ఒక వసువైన ప్రభాసుడు తన భార్య కోరికతో గోవును దొంగలించాడు. మిగతా 7 వసువులు అతనితో ఉన్నప్పటికీ దాన్ని అడ్డుకోలేదు. దాంతో కోపగించిన వశిష్ఠ మహర్షి వారందరినీ మీరు భూమిపై మనుషులుగా పుడతారు అని శపించారు. వసువులందరూ క్షమాపణ చెప్తారు. అప్పుడు వశిష్ఠుడు మీలో 7 మాత్రం పుట్టిన వెంటనే విముక్తి పొందుతారు. కానీ ఈ తప్పు చేసిన ప్రభాసులు మాత్రం పూర్తిగా మానవ జీవితం గడపాలి అని చెప్పారు. అప్పుడు వసువులు గంగాదేవిని ప్రార్థించి మా తల్లిగా ఉండి ఈ శాపం నుంచి మమ్మల్ని విముక్తి చేయాలని కోరతారు. అందుకు అంగీకరించిన గంగాదేవి భూమిపై రాజైన సంతనుడికి భార్యగా జన్మించింది. ఆమె 8 మంది కుమారులకు జన్మనిస్తుంది. పుట్టిన ప్రతి శిశువును గంగాదేవి తన నదిలో కలిపి 7 వసువులను విముక్తి చేసింది. చివరి కుమారుడు మాత్రం భూమిపై జీవించాల్సి వస్తుంది. అతడే దేవవ్రతుడు అంటే భీష్ముడు. భీష్ముడు మరణించిన తర్వాత అతడి శాపం ముగిసింది. గంగాదేవితో కలిసి దివ్యలోకానికి వెళ్ళిపోతాడు.